దేవుని మాట మీ దగ్గర ఉంటే నిన్న ఏం కథ చెప్పింది? ఏందా? హృదయాన్ని గురించి చెప్పింది. ఏం చెప్పింది? ఫస్ట్ హృదయం గురించి. మీ హృదయం అంతా దేవుని సన్నిధిలో ఎట్టుండాలా? నల్లగుండాలా తెల్లగుండాలా? నల్లగుందే తెల్లగుందే? ఇది నల్లగుంది. యేసు ప్రభు దగ్గరికి రాకుంటే ఇది ఎట్లుంటుంది? నల్లగుంటుంది. నల్లగా తీసేసుకోవాలంటే ఎవరి దగ్గరికి రావాలా? యేసయ్య దగ్గరికి రావాలా. యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు యేసయ్య? ఏం కలరు? బై కలర్ చేస్తాడా యేసయ్య? అయితే మీకు చేసే దేవుడు చేస్తాడని నమ్మకం ఉందా మీకు దగ్గర? విశ్వాసం ఉందా? కాబట్టి ఇది నలుపు ఉంది. ఎట్టుంది? మన హృదయం యేసు ప్రభు దగ్గరికి రాకుంటే నలుపు ఉంటుంది. ఈ నలుపులో ఏముంటుంది తెలుసా మీకు? అబద్ధాలు ఉంటాయి, దొంగతనం ఉంటుంది, మోసం ఉంటుంది, ఇంకా ఏముంటాయి? చెడ్డ మాటలు ఉంటాయి, ఇంకా ఏముంటాయి? బూతులు. బాగా చెప్పినావు రా, నీకు 2 చాక్లెట్లు ఇస్తా. బూతులు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ తీసేసుకోవాలంటే ఎవరి దగ్గరికి రావాలా? యేసయ్య దగ్గరికి రావాలా. ఈ నలుపు అంతా కడుక్కోవాలంటే యేసయ్య దగ్గరికి రావాలా. యేసయ్యా నన్ను రక్షించు, నా చిన్న హృదయం యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు యేసయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకో అంటే ఆయన బిడ్డగా చేసుకుంటే ఏమవుతాం మనం? పరిశుద్ధులమవుతామా నీతిమంతులమవుతామా? నీతిమంతులమవుతాం, పరిశుద్ధులమవుతాం. కాబట్టి దేవుని బిడ్డలుగా అవుతాం. ఆ రీతిగా కావాలంటే ఎవరి దగ్గరికి రావాలా? యేసయ్య దగ్గరికి రావాలా. యేసయ్యా నా చిన్న హృదయాన్ని కడుగు, నీ రక్తంతో నన్ను కడుగుతే నీ బిడ్డగా నేనుంటా. లేకుంటే ఎవరి బిడ్డగా ఉంటావు? సాతాను బిడ్డగా ఉంటావా? సాతాను బిడ్డగా అంటావా? దేవుని బిడ్డగా అంటావా? దేవుని బిడ్డగా ఉండాలి. కాబట్టి మీ ఇండ్ల ముందర ఏముంటుంది? తోటలు ఉంటాయా మీ ఇండ్ల ముందర? ఎవరికైనా పెద్ద తోట ఉందా? మంచి తోట ఉందా లేదా? ఉందా? మంచి తోట ఉందా మీకు? తోటలో మంచి తోట కలిగిన ప్రశస్తమైన తోట, గొప్ప తోట. ఆ తోటలో యేసయ్య ఎవరిని ఇచ్చినాడు? ఆదాముని ఇచ్చినాడు. ఎవరిని? కనపడుతుందా మీకు? కనపడుతుందా లేదా? కనపడుతుందా? అందరికీ కనపడుతుందా? ఎవరున్నారా? ఆదామును యేసు ప్రభు ఒక మరి తోటలో విడిచినాడు. ఎవరు ఎక్కడ విడిచినాడు? తోటలో విడిచినాడు. ఆ తోట ఎంతో గొప్ప తోట. ఏం తోట? గొప్ప తోట. ఆ తోటలో మంచి ఫలాలు ఉంటాయి, మంచి తోట చెట్లు ఉంటాయి, మంచి తినేదానికి రుచికరంగా పండ్లు కూడా ఉంటాయి. ఏముంటాయి? మంచి పండ్లు ఉంటాయి, మంచి పండ్లు ఉంటాయి ఆ తోటలో. మరి చాలా తోట ఉంటుంది. ఆ తోటకు ఒక నది కూడా ఉంటుంది. ఎట్లుంటుంది? బొమ్మలు కనిపించేది అంటే బాగుండు. ఆ తోటలో ఒక నది కూడా ఉంటుంది. చూడి, నది ఉందా లేదా? ఉందా లేదా? పెద్ద నది ఉంటుంది. చెట్లకు నీళ్ళు అవసరమా లేదా? నీళ్లు పడితేనే చెట్లు పచ్చగా ఉంటాయి కదా. మనకు కూడా నీళ్లు తప్పితే ఏమవుతాం? నీళ్లు తాగుతాం కదా. చెట్లకు కూడా నీళ్లు పడితే చాలా పచ్చగా ఉంటాయి, చాలా గొప్పగా ఉంటాయి, పైకి పెరుగుతాయి, చాలా నీడగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి, చాలా ఐశ్వర్యంగా ఉంటాయి. నీళ్ళు మసలి చాలా అందంగా ఉంటాయా లేదా? మానవునికి కూడా నీళ్ళు అవసరం. తెలుసా మీకు? నీళ్ళు అవసరమా లేదా? కాబట్టి నీళ్ళు కూడా అవసరం. తోటకు నీళ్ళు అవసరమా లేదా? అవసరం. పెద్ద తోట. యేసయ్య
పెద్ద తోట కాయించినాడు. అక్కడ పెద్ద తోట ఉందా లేదా? తోటలో ఏమేమి ఉన్నాయి చెప్పాలా? మీరే చెప్పాలా? ఇంకా ఏమేమి ఉన్నాయి? ఇంకా ఏమేమి ఉన్నాయి? కింద ఏముంది? గాడిదందా? గుర్రమా గాడిద? అది గాడి. ఇది పైన ఏముంది? కుందేలే. అది కుందేలేనా? బాగా కనపడిందా? కుందేలేనా? కుందేలు. ఇవన్నీ జంతువులు ఎవరు చేసినారు? దేవుడు చేసినాడు. ఇదేంది ఇది? ఇవన్నీ దేవుడు చేసినాడా లేదా? దేవుడు చేసినాడు. ఆదామును కూడా ఎవరు చేసినారు? దేవుడే చేసినాడు. కాబట్టి ఒంటరిగా ఈ ఆదాము తోటలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఒక సమయంలో, సాయంకాల సమయంలో వచ్చి ఆదాముతో మాట్లాడేవాడంట. ప్రత్యేకంగా వచ్చి మాట్లాడేవాడంట. కానీ ఒంటరిగా ఉన్నాడే అని గమనించి మళ్ళీ ఆయనకు తోడుగా అవ్వను కూడా తయారు చేసినాడు. ఎవరిని చేసినాడు? అవ్వను కూడా తయారు చేసినాడు. అవ్వ కూడా ఉంది. అవ్వ దగ్గర ఏమేమి ఉన్నాయి చూడండి. కనపడుతుందా మీకు? కనపడుతుందా లేదా? ఏమేమి ఉన్నాయి అవ్వ దగ్గర? ఇదేంది ఇది? ఇదేంది ఇది? ఇదేంది ఇక్కడ పైన? చెట్టుకి ఏముండాయి? పండ్లు ఉన్నాయా లేదా? ఆ పండ్లను అవ్వ చాలా ఆశపడింది. ఎట్లా ఆశపడింది? తినాలని చాలా ఆశపడింది. ఆమెకు ఆ పండ్ల తినాలని చాలా బుద్ధి పుట్టింది. కానీ అవి తినకూడదని యేసయ్య ఆజ్ఞాపించినాడు. ఈ తోటలో అన్ని పండ్లు తినండి కానీ ఒక చెట్టు పండు మీరు తినకూడదని యేసు ప్రభు ఆజ్ఞాపించినాడు. ఆజ్ఞాపించిన తర్వాత యేసయ్య వద్దు, ఈ పండు ఒక్కటి మీరు తింటే మీరు మరి అని సాతానుడు ఏం చేసినాడు? దేవుడు వద్దని పండును సాతానుడు వచ్చినాడు. ఎవరికి దగ్గరికి వచ్చినాడు? సాతానుడు అవ్వ దగ్గరికి వచ్చినాడు. అవ్వ దగ్గరికి వచ్చినాడు కానీ వచ్చి చిన్నగా వచ్చి, పామా తెలుసా నీకు? పాము వచ్చి చిన్నగా వచ్చి ఏం చేసింది? ఆ పండు తింటే మీరు దేవుని అంతటి వాళ్ళవుతారు, కాబట్టి మీరు తప్పకుండా ఆ పండు తినమని ఎవరికి చెప్పింది? అవ్వకు చెప్పింది. అవ్వకు చెప్తానే అవ్వ ఏం చేసింది? తినేసింది. తిని సాయంకాలం పూట యేసుప్రభు వచ్చాడు కదా వాళ్ళతో మాట్లాడడానికి. వచ్చాడా రాడా? వచ్చాడు, తప్పకుండా వచ్చాడు. వచ్చి యేసయ్య ఏమని పిలిచినాడు? ఆదామా ఆదామా అన్నాడు. అన్నప్పుడు ఏం చేసినాడు? వాళ్ళు తిన్నారు కదా పండు, తిని ఏం చేసినారు? దాక్కున్నారు. ఏం చేసినారు? దాక్కున్నాడా లేదా? చేతి మీద మూతి మీద ఏలేసుకున్నారా లేదా? అయ్యో ఎంత పని చేసినాం మేము, ఎంత తప్పు చేసినామని. మనం కూడా ఒకసారి స్కూల్లో ఏదైనా పెన్ను తీసుకుంటే, దొంగతనం చేసుకుంటే మనం ఏమవుతాము? దాక్కుంటాం కదా. ఎవరికైనా టీచర్స్కు తీసుకునే వాళ్ళ పెన్నుకు మనం దాక్కుంటామా లేదా? దాక్కుంటాం. తప్పు చేసినాం కాబట్టి దాక్కుంటాం. చేతి మీద నోటి మీద చేసింది. ఎవరు చేసినారు తప్పు? ఎవరు చేసింది? ఫస్ట్ అవ్వ చేసింది. ఇంకా ఆదాము కూడా ఎట్లున్నాడు చూడు, ఎట్లున్నాడు ఆదాము? ఆయన కూడా నోటి మీద చేసుకున్నాడా లేదా? వేసుకున్నాడు. అయ్యో మేము ఎంత తప్పు చేసినాము, అయ్యో మేము ఎంత ఘోరంగా తప్పు చేసినాము, ఈ తప్పును మాకు దేవుడు క్షమించాలా ప్రభువా, మేము తప్పు చేసినామని ఒప్పుకుంటున్నారు. ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటున్నారు. కాబట్టి తప్పు మనము ఎక్కడ ఒప్పుకోవాలా? యేసు ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలా. ప్రభువా మేము తప్పు చేసినాము, ఆ పండు తినొద్దని పండు మేము తిన్నాము. కాబట్టి వాళ్ళకి ఏం కనపడింది? లోకమంతా కనపడింది. ఏం కనపడింది? లోకమంతా కనపడింది. లోకం కనపడతాను ఏం కట్టుకున్నారు వాళ్ళు? ఏం కట్టుకున్నారు? ఖర్జూరపు ఆకులు చుట్టుకున్నారు. చుట్టుకున్నారా లేదా? కనపడతానయా మీకు? కనపడతానయా? ఖర్జూరపు ఆకులు చుట్టుకున్నారు. ఖర్జూరపు ఆకులు చుట్టుకున్నారు. అప్పుడు ఏం కనపడింది? లోకమంతా కనపడింది. వారికి తినదాన్ని పండు తింటానే మరి లోకమంతా పాపమంతా వారికి కనపడింది.
కనపడతాని ఏం చేసినారు? ఖర్జూరపు మట్టలు చుట్టుకొని వారు యేసు ప్రభుకి ఎదురుగా పోయినారు. అయ్యో ఘోరమైన పాపం చేసినారే ఇల్లు అని. ఆదాం కూడా ఏం చుట్టుకున్నాడు? ఆదాం కూడా ఖర్జూరపు మంటలు చుట్టుకున్నాడా లేదా? చుట్టుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు గమనించినాడు, అయ్యో వీళ్ళు ఘోరమైన పాపం చేసినారే, ఈ తప్పు చేసినారు, ఎంత ఘోరమైంది అని వారు చాలా పశ్చాత్తాపడుతున్నారు. ఆమె యేసు ప్రభు కూడా చూసి అయ్యో ఎంత ఘోరమైంది ఇల్లు తప్పు అని వారి సన్నిధిలో ఒప్పుకున్నారు. ఒప్పుకొని తప్పు కదా, యేసు ప్రభు చెప్పిన మాటకు లోబడలేదు కదా. వాళ్ళు లోబడినారా? వాళ్ళు లోబడలే. తప్పు చేసినామని ఎంత మరి ఏమి చుట్టుకున్నారు వాళ్ళు? చర్మము గుడ్డలు వేసుకున్నారు. ఏం వేసుకున్నారు? చర్మ గుండెలు తొడుక్కున్నారు. కాబట్టి వారి తప్పు వారికి తెలిసింది. కాబట్టి మనం కూడా స్కూళ్ళల్లో ఒక పెన్ను దొంగిలించినా, ఒక మరి ఏదన్నా తీసుకున్నా, మన దొంగతనం మనకు బయట కానొస్తుంది. ఏమి కానొస్తుంది? మనకే పశ్చాత్తాపడినట్టుగా మనకు ఏదో ఒక విధంగా ఏదో మనసు బాగలేకుండా, అయ్యో నేను ఎందుకు చేసినా ఈ తప్పు, నేను ఎందుకు ఇది గమనించకుండా ఎట్లా చేసినా అని దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. మాట్లాడతాడా లేదా? మాట్లాడతాడు. ఆదాముతో ఎన్ని గంటలకు వచ్చి మాట్లాడినాడు? చల్ల ప్రదేశంలో వచ్చి మాట్లాడినాడు. మరి మాట్లాడతాడు దేవుడు మనతో కూడా. మాట్లాడతాడా లేదా? మాట్లాడతాడు. దేవుడు మనతో ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. మనం ఆయనకు లోబడితే ఆయన మనకు తోడుగా ఉంటాడు. మనం ఆయనకు లోబడకుండా అంటే మనం ఎవరి పిల్లలమవుతాము? సాతాను పిల్లలమవుతాం. మరి చీకటి హృదయం ఉంటుందే, తెల్లగా అవుతుందే మన హృదయము? ఎట్లుంటుంది మన హృదయము? తెల్లగా అవుతుంది యేసుప్రభు దగ్గరికి పోతే. మరి యేసుప్రభు రక్తంతో మన హృదయం అంతా కడుగుతాడు. మన హృదయం అంతా కడిగి మనల్ని దేవుడు మంచిగా బిడ్డలుగా చేసుకుంటాడు. మనం ఆ రీతిగా ఉండాలంటే మనం దేవుని దగ్గరికి రావాలా. దేవా నన్ను క్షమించు, నేను ఆదాము అవ్వవలే, నేను తప్పు చేయకోకుండా, అబద్ధం ఆడుకోకుండా, దొంగతనం చేయకోకుండా, అబద్ధాలు ఆడుకోకుండా, యేసయ్యా నీకు నేను లోబడేదానికి నాకు సహాయం చెయ్యి అని యేసుప్రభుని అడగాల. అడిగితే అప్పుడు మనము దేవునికి లోబడతాం. లేకుంటే దేవునికి లోబడం. ఎవరి పిల్లలుగా ఉంటాం మనము? సాతాను పిల్లలుగా ఉంటామా? సాతాను పిల్లలుగా ఉండాలని నీకు ఇష్టమా? దేవుని బిడ్డలుగా ఉండాలని మనకి ఇష్టం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉండాలంటే మనం దేవుని నమ్మాలా. యేసయ్యా నా హృదయంలోకి రా, నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను చేసుకో యేసు ప్రభు అని మనం అడిగితే యేసయ్య మనకు ఆయనకి ఎవరు? ఇదేంది ఇది చెప్పండి? దేవదూత. ఎవరికి కాయలుంది? ఆదాముకు అవ్వకు ఏదేం తోటలో కాయలు ఉంటుంది. మనకు కూడా దూత మన వెనకమ్మటి ఉంటుంది. మనం ఎక్కడికి పోయినా, యేసు ప్రభు మన మందిరానికి వచ్చినా, మనకి ఎక్కడ పోయినా కూడా దూత కాయలు ఉంటుందా లేదా? ఉంటుంది. మనం తప్పు చేసినా కూడా, ప్రభువా నా తప్పు క్షమించయ్యా, నేను నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా అని మనం అడిగితే మనకు నెమ్మది వస్తుంది. వచ్చదా రాదా? వచ్చది. కాబట్టి యేసయ్యా నాకు తోడుగా ఉండు, నీ దూత నాకు కాయలుంచు, నా చుట్టూ కంచె వేసి కాపాడు, నన్ను కాయలుంచు ప్రభా అని అడిగితే మనకు దేవుడు కాయలు ఉంటాడా లేదా? ఆయన మన కాయలు ఉంటాడు. ఆయన మనల్ని కాపాడుతూ వస్తాడు. మనకు దేవుడు ఆయన కనుదృష్టి లోకమంతా ఉంటుంది. ఉంటుందా లేదా? మన మీద కూడా ఆయన దృష్టి మన మీద ఉంటుంది. కాబట్టి దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉండాలంటే మనం ఎవరి దగ్గరికి రావాలా? దేవుని దగ్గరికి రావాలా. మనకు దూత కాయలు ఉంటుందా లేదా? ఉంటుందా లేదా కాయలు? కాబట్టి దేవుడు మనతో ఎల్లప్పుడూ కాయలు ఉండాలంటే దేవదూత మనకు 24 గంటలు మనకు కాయలు ఉంటుంది. ఆయన కాపాడుతూ వచ్చాడు. యేసయ్య మన కొరకు రక్తం కార్చినాడు. ఆయన శిలువలో పన్నాడు. మన పాపములన్నీ క్షమించినాడు. ఆయన రక్తంతో మన పాపములన్నీ కడిగినాడు. మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. కాబట్టి మనం ఆయన బిడ్డలుగా ఉండాలని ఇష్టమా, ఉండకూడదనే? ఉండాలని ఇష్టమా? మీకందరికీ ఉండాలని ఇష్టమా లేదా? రోమా 3వ అధ్యాయము 23 చదవండి ఎవరైనా. రోమా అధ్యాయము 3:23 చదవండి. ఎవరైనా చదవండి.
చదవండి లేచి బైబిల్ తీసుకొని. చదవరా? మీకు చదువు రాదా? ఒక్కరికి కూడా రాదా? రాదా? ఒరే నువ్వు ఒప్పుకుంటున్నావురా నిజంగా? మంచిగా ఒప్పుకుంటున్నాను. చదవండి ఎవరైనా. చదువు చదువు. మా సండే స్కూల్ పిల్లలు లేరి. మా సండే స్కూల్ పిల్లలు బీదా బీలా లేయ్. అదా బీలా బీలా చదువు లేయ్. పెద్ద పిల్లోడు మా క్లాస్ పిల్ల. చదువు. రోమా 3:23 చదువు. అందరూ పాపం చేసి మహిమను పొందలేకపోతున్నారు. రోమా 3:23 అందరూ పాపం చేసి, నేను చెప్పినట్టు పలకండి. బీలా బైబిల్ తీసుకో. యోహాను సువార్త 1:12 చదువు. 1:12 చదువు. లేయి పైకి లేయి. యోహాను సువార్త 1:12 చదువు. రోమా 10:13 చదువు. చదువు ఎల్చిరా చదువు. రోమా 10:13 చదువు. ఆయన మనకు చదువు. యోహాను సువార్త 1:12 చదువు. వినపరాలే నాకు. మనకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాడు యేసు ప్రభు. మనకు ఎక్కడ స్థలం సిద్ధపరిచినాడు? పరలోకములో. మనకి ఎక్కడ స్థలం సిద్ధపరచ వెళుచున్నాడు? కాబట్టి పరలోకములో మనకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాడు. కాబట్టి ఆయన మనకు ఈ లోకంలో ఏమి లేదు, పరలోకంలో మనకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాడు. రోమా 3:23 ఏం చేసినాడు? అందరూ పాపం చేసి, నేను చెప్పినట్టు పలకండి. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మనమందరం ఎవరము? పాపులము. యేసు ప్రభు రక్తంతో కడుక్కుంటే ఆయన బిడలుగా అవుతాం. కానీ మోకాలు ఉండండి. నేను ప్రార్థన చెప్పినట్టు మీరు పలకండి. మోకాలు ఉండండి. స్పీకర్ లేదు. మోకాలు ఉండండి. యేసయ్యా, నేను చిన్న బిడ్డనేసయ్యా, నీ రక్తంతో నన్ను కడుగేసయ్యా. నీకు లోబడేదానికి నాకు సహాయం చేయి ప్రభా. నా చిన్న హృదయం కడుగేసయ్యా. నీ రక్తంతో నా హృదయాన్ని కడుగేసయ్యా. అబద్ధము, దొంగతనము, చెడ్డ మాటలు నాలో నుంచి తీసేయేసయ్యా. నేను చిన్న బిడ్డనేసయ్యా. నీ రక్తంతో నన్ను కడుగేసయ్యా. నీ నామములో ప్రార్థన చేర్చండా తండ్రి. ఆమేన్.